హిందువులకు హిందువులకు వారి యొక్క దేశం అంటే ఏమిటో అర్థం కావడం లేదు. హిందువులు ఈ దేశంలో ఎందుకు ఈ వేల సంవత్సరాలుగా ఎలా జీవిస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఉన్న భూభాగాలలో ఏ రాజ్యంలో, ఏ దేశంలో ఆయా ప్రజలు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కులను కలిగి ఉంటారు. అది వారి జన్మ హక్కు. అది దైవ ప్రసాదం. అది వారి యొక్క పురాతన యొక్క పూర్వీకుల యొక్క స్థితిగతులను కొనసాగించడానికి, ఈ భూమిపైన వారికి ఉన్న ప్రత్యేకతను చాటుకోవడానికి, వారి జీవన విధానంలో వారు సుఖంగా జీవించడానికి వారికి ఉన్న హక్కు. అయితే ఈ హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు పరాయి దేశస్థుల ప్రభావానికి లోనయ్యి ధర్మ మీమాంసలో వారి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇతరులకు అన్యాపదేశంగా ఊరికనే ఇచ్చివేస్తూ ఉన్నారు. ఇది వారికి అర్థం కావడం లేదు. వీరికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఎవరికి, ఏ మేధావులకు కూడా అర్థం కావడం లేదు. అటువంటి ఒక రకమైన తెలియని అజ్ఞానంలోకి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, మనం ఒక ఇంటిలో ఉన్న సభ్యులుగా, మన ఇంటిలో మన అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అవ్వ, తాత, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు, ఇలా ఉమ్మడి కుటుంబంగా ఉంటామనుకుందాం. ఉమ్మడి కుటుంబాలు విభజనకు గురి ఎదురిల్లు, పక్కిల్లు, ఇంకొక ఊరు చేరిపోయారు. బాగానే ఉంది. అటువంటి మన కుటుంబంలో ఎవరైనా ఇతర వ్యక్తులు ప్రవేశించి వారి యొక్క హక్కును కోరుకుంటే అది మనం ఇవ్వగలమా? వారిని ఒకరోజు అయితే ఇంటిలో ఆశ్రయం ఇవ్వగలం, కొద్ది రోజులు ఇవ్వగలం. కానీ వారిని జీవితాంతం శాశ్వతంగా ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. కానీ భారతదేశం అనే మన ఇంటిలోకి ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు. వారందరూ వారి హక్కులుగా భావిస్తూ మన ఇల్లుని విభజన చేస్తూ ఉన్నారు. ఇంకా మన పిల్లలను, మన భార్యలను, మన సభ్యులను, మన కుటుంబ సభ్యులను వారి వారి మతాల పేరుతో విభజన చేసి వారి మతంలోకి తీసుకుని వెళుతూ మనల్ని వేరు చేస్తూ ఈ దేశాన్ని పరోక్షంగా విభజన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మన వాళ్ళు మనకు కాకుండా వెళుతూ ఉన్నారో, ఈ దేశం అంటే మట్టి కాదు మనుషులు అనే విధానాన్ని మరిచిపోతే ఎలా? అలా విభజన చెందిన ప్రతి వ్యక్తి కూడా ఈ దేశాన్ని విభజన చేస్తూ ఉన్నాడు అని అర్థం చేసుకోకపోతే ఎలా? వారు పరోక్షంగా మన హిందూ ధర్మాంతో వ్యతిరేకిస్తున్నారని అర్థం చేసుకోకపోతే ఎలా? వారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే మతాన్ని విస్తరిస్తున్నారని అర్థం చేసుకోకపోతే ఎలా? ఇటువంటి గంభీరమైన విషయాన్ని అర్థం చేసుకోవడంలో రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సమాజం కానీ, జర్నలిజం కానీ వెనుకపడిపోతూ ఉంది. భారతదేశంలో హిందువులపైన ప్రత్యేకంగా అనేక రకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అటువంటిదే ఈ యొక్క సైద్ధాంతపరమైన దాడులు, సైద్ధాంతికమైనవి, మనసులను విభజించే ఇటువంటి కుట్రలను అర్థం చేసుకోవడంలో హిందూ సమాజం విఫలం చెందుతూ ఉంది. రాజకీయ నాయకులు లాభం కోసం హిందూ ధర్మాన్ని అడ్డంగా నరికివేస్తూ ఉన్నారు. వివిధ రకాలమైన ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఫలితంగా నేడు భారతదేశం ప్రత్యక్షంగా, పరోక్షంగా విభజనకు లోనవుతూ ఉంది. ఇది ఒక మహా అఘాతంగా మారకముందే ప్రతి హిందువు కూడా మేలుకోవాలి, చైతన్యం చెందాలి, తమ హక్కులను పరిపూర్ణంగా రక్షించుకోవాలి. హిందూ బంధు అనే విధానాన్ని కొనసాగించాలి. హిందువులు ఐక్యతగా లేకపోతే ఈరోజు జరగబోయే నష్టం రేపు మరో పెద్ద ప్రమాదాన్ని తీసుకువస్తుంది, మరో స్వాతంత్ర పోరాటానికి దారి తీయవచ్చు. కాబట్టి ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి, హిందువులు తమ దేశాన్ని పరిపూర్ణంగా సంరక్షించుకోవడానికి, తమ జనాభా సంఖ్యను రక్షించుకోవడానికి, స్థిరంగా నిలపడానికి, భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు, స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందడానికి ఖచ్చితంగా హిందూ బంధు అనే విధానాన్ని కొనసాగించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.